హైవర్స్ ఇందాక ఎస్పీబీస్ ఛానల్ ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో మాకు సరిగ్గా కనిపెట్టేది ఆ పర్సన్ అని చెప్పేసి అన్నారు. అందులో మీరైతే గమనించారు కదా, ఒక వ్యక్తి బౌన్సర్ అల్లు అర్జున్ టీంలో వాడు కర్రలాంటిది పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడం కావచ్చు, కొడతం కావచ్చు, తొయ్యటం కావచ్చు, ఇలా చేశాడు. వెనక కనిపిస్తున్న అతనే యాంటోనీ. పోలీసులు అరెస్ట్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ సంజయ్ దట్ కూడా తీసుకెళ్తున్నారు. ఈరోజు అల్లు అర్జున్ని అతను చూపించి ఎవరైతేనంటే తెలియదు, గుర్తుపట్టను. అదేంటి మీ టీం అంటే కదా, అవునా మర్చిపోయా, ఇతనే. సో ఇది ఇప్పుడు ఇతనికి సంబంధించి మరి ఎలా ఉపయోగిస్తున్నారు ఏంటి అంటే, ఎస్పీబీ ఛానల్ ఇందా పెట్టిన వీడియో ఉందా, ఆ ఫుటేజీ, అల్లు అర్జున్తో పాటు ఇతను ఎప్పుడు వచ్చి ఉన్నాడు ఆ ఫుటేజీ, థియేటర్ లోపల ఏం జరిగింది ఏంటి ఆ ఫుటేజ్ మొత్తం చూస్తే ఇతను అత్యంత కీలకంగా కనపడతా ఉన్నాడు. ఓవర్ యాక్షన్ అత్యుత్సాహం అంటే ఇతనే కనిపిస్తుంది. అందుకే అతను అరెస్ట్ చేశారు. నెక్స్ట్ మన శ్రీతేజ్ హెల్త్ ఎలా ఉంది? వెంటిలేటర్ తీసి ఆక్సిజన్ పైపులు వేసి ఉన్నాడు అంటే ఉన్నాడు. మధ్య మధ్యలో కళ్ళు తెరుస్తున్నాడు, కళ్ళు మూస్తున్నాడు, చుట్టుపక్కల చూస్తున్నాడు, గుర్తుపడుతున్నాడు అంటే గుర్తుపడుతున్నాడు. వాళ్ళ నాన్న నిజంగా భాస్కర్ని మెచ్చుకోవాలండి. ఈ రోజుకి కూడా అతను అల్లు అర్జున్ మీద అభిమానంతో అల్లు అర్జున్ అన్యాయంగా అరెస్ట్ అయ్యాడు. మొదట ఈ సెక్యూరిటీ లోపాలు వాటి వల్ల వీటి వల్ల జరిగింది, అసలు ఎవరు పట్టించడం మమ్మల్ని వదిలేశారని బాధలో నేను కేసు పెట్టాను. ఆ తర్వాత మా కుటుంబాన్ని పరామర్శించిన, హాస్పిటల్కి బన్నీ వసూలు వచ్చిన రెండో రోజు నుంచి మా కుటుంబానికి సంబంధించి బాగోగులు అన్నవాళ్ళని చెప్పను, కానీ పిల్లవాడికి సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ పరంగా మొత్తం బులెటిన్ కనుక్కుంటున్నారు, వెళ్తున్నారు, డాక్టర్తో మాట్లాడుతున్నారు. నన్నైతే ఇంతవరకు ఆసుపత్రి వాళ్ళు ₹1 కూడా నన్ను అడగలేదండి. అటు గవర్నమెంటా అల్లు అర్జున్ టీమా వీళ్ళే చూసుకుంటూ ఉన్నారు. అండ్ నాకైతే 10 లక్షలు డబ్బు అయితే ఇచ్చారు అల్లు అర్జున్ టీము. అండ్ రిమైనింగ్ 15 లక్షలు అనౌన్స్ చేసింది, 25 లక్షలు కదా, 15 లక్షలు అడ్జస్ట్ అవ్వగానే ఇస్తామని అన్నారు, ఇంకా ఇవ్వలేదు. బట్ కేసు విత్డ్రా చేసుకుని నన్ను ఎవరో బెదిరించలా, నా అంతటి నేనే వాలంటీర్గా కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పా. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అవడం నాకు ఇష్టం లేదు. అక్కడ సెక్యూరిటీ వైఫల్యం రిమైనింగ్ దానివల్ల జరిగింది. అతను నార్మల్గా సినిమా చూడటానికి తప్ప వేరేది కాదు అన్నాడు. సో నిజంగా ఇతను మంచితనాన్ని మెచ్చుకుంటాను నేను. నెక్స్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నారు. నిర్మాతల సైడ్ నుంచి 50 లక్షలు ఇచ్చారు. కోమరెడ్డి వెంకటరెడ్డి సైడ్ నుంచి 25 లక్షలు ఇచ్చారు. సో ఇప్పుడు ఏమంటాడంటే, అమ్మా నేను కోరుకున్నది ఒకే ఒకటి, ఇప్పుడు ఏ సపోర్ట్ అయితే నా బిడ్డకి ఇస్తున్నారు, నా బిడ్డ డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఇదే సపోర్ట్ ఇస్తే చాలు ఇంక నాకు. ఇక ఆ తర్వాత నా దగ్గర నేను బతుకుతా. అల్లు అర్జున్ మీద కేసు పెడతా, నా ఉద్దేశం కాదు, ఐఎమ్ రెడీ టు విత్డ్రా ఇట్, నేను విత్డ్రా చేసుకుంటే రెడీగా ఉన్నా అని చెప్పేసి అన్నాడు. దయచేసి అల్లు అర్జున్ మమ్మల్ని బెదిరించాడని, అల్లు అర్జున్ మమ్మల్ని బెదిరించిందని దయచేసి అలా ఎవరు మాట్లాడద్దు, అదంతా అబద్ధం అని చెప్పాడు. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా ఇదే. ఓవరాల్గా మొత్తం మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా చోట్ల అత్యుత్సాహం కనిపిస్తుంది, ఓవర్ యాక్షన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. యాంటోనీ అన్న అతను కీలకంగా ఉన్నాడు. ఎవరైతే ఇక్కడ బాధితులు ఉన్నారో భాస్కర్ ఆయనే చెప్తున్నాడు కాబట్టి మరి ఇక దానికి తగ్గట్టుగా పోలీసులు రేపు కోర్టులో జడ్జి వీళ్ళంతా కనుక యాక్షన్ తీసుకుంటే అల్లు అర్జున్ని మేబీ దయతెలిచి వదిలేయచ్చు. ఇందాక రఘునందన్ బీజేపీ ఎంపీ కూడా అదే అంటున్నాడు, ఆయన లాయర్ కూడా. అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు చాలా చిన్న కేసే, అతను బయటకు వస్తాడు, జైల్లో ఉన్నాడు అన్నట్టు చెప్తున్నాడు. సో ఫైనల్లీ నాకు అర్థమవుతున్నది ఏంటంటే, యాంటోనీ అనే అతను శిక్ష పడే అవకాశం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ సంజయ్ దట్ యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ మీద కావచ్చు, జరిమానా వేస్తారో నాకు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ కొంచెం లేట్ అయినా శ్రీతేజ్ క్షేమంగా కోలుకొని ఆసుపత్రి డిశ్చార్జ్ అవుతారని నేను కోరుకుంటున్నా. అండ్ మనకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే, మన సుకుమార్ వచ్చేసి 50 లక్షలు, అల్లు అర్జున్ వచ్చేసి ₹1,00,00,000, పుష్ప నిర్మాతం వచ్చేసి 50 లక్షలు, మొత్తం 2 కోట్లతో ఒక ఫండ్ క్రియేట్ చేసి బ్యాంకులో ఉంచి దానికి వచ్చేసి పైన శ్రీతేజ్ అంటే భాస్కర్ అండ్ ఇండస్ట్రీ నుంచి 2-3 పెద్దలను పెట్టేసి ఆ డబ్బులు శ్రీతేజ్ కోసం ఎప్పుడు ఎలా వాడాలి ఏంటి అనేది చూసుకుంటారని చెప్పేసి అదొకటి అంటున్నారు. అంతిమంగా రేవతి గారు చనిపోయారు, ఆమె తిరిగి తీసుకురాలేము. బ్రతికున్నటువంటి శ్రీతేజ్ను కాపాడుకున్నా అండ్ భాస్కర్ కుటుంబం చక్కగా బతుకుతున్నా మనకు అది సరిపోతుంది. అల్లు అర్జున్ ఏ మాట కాబట్టి మన తెలుగోడు పుష్ప 2 సినిమా వరస్ట్గా ఉందని అంటున్నా రికార్డు నెలకొల్పుతుంది. అండ్ అర్జున్ నటుడు, కొంచెం ఓవర్ యాక్షన్ ఉన్నా, తను తెలిసి తెలియకుండా కొంచెం హైపర్గా వెళ్తున్నా, ఈ కేసు తర్వాత ఈ ఇష్యూ తర్వాత నార్మల్ అవుతాడని కోరుకుంటున్నా. అంతిమంగా హోప్ ఫర్ ద బెస్ట్, పాజిటివ్ రిజల్ట్ కోరుకుందాం.